నెక్స్ట్ కాచి ఇంటిగ్రల్ థీరం ఆర్ కాచిస్ థీరమ్. సో ఇక్కడ స్టేట్మెంట్ ఏంటంటే లెట్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఐవి బి అనాలిటిక్ ఆన్ అండ్ విత్ ఇన్ ఏ సింపుల్ క్లోజ్డ్ కర్వ్ సి అన్నాడు. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది అనాలిటిక్ ఫంక్షన్ ఇచ్చాడు. ఎక్కడ విత్ ఇన్ అండ్ ఆన్ ఏ సింపుల్ క్లోజ్డ్ కర్వ్ అన్నాడు. సో అండ్ లెట్ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ బి కంటిన్యూస్ అన్నాడు. దెన్ ఇంటిగ్రల్ ఓవర్ సి ఎఫ్ ఆఫ్ జెడ్ డిజెడ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకు కండిషను, ఒక సి అనేది ఒక సింపుల్ క్లోజ్డ్ కాంటూర్ తీసుకున్నాడు. కాంటూర్ ఆర్ కర్వ్ ఏదైనా తీసుకోవచ్చు అనమాట. ఒక సింపుల్ క్లోజ్డ్ కర్వ్ తీసుకున్నాము. సో కర్వ్లో ఏంటి, ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది అనాలిటిక్ అనమాట. ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది ఏం చెప్పాడు, ఇన్సైడ్ అనాలిటిక్ అన్నాడు. ఇన్సైడ్ అండ్ విత్ ఇన్ ద కర్వ్లో అనాలిటిక్ అని చెప్పాడు. ఇన్సైడ్ అండ్ ఆన్ ద కర్వ్ పైన అనాలిటిక్ అని చెప్పాడు. ఓకేనా. అయితే మనం ఏం ప్రూవ్ చేయాలి, ఇంటిగ్రల్ ఓవర్ సి ఎఫ్ ఆఫ్ జెడ్ డిజెడ్ ఈక్వల్ టు 0 అనేసి ప్రూవ్ చేయాలన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు ఏం తీసుకుంటున్నాము, లెట్ ఆర్ బి ద రీజియన్ ఇన్ బౌండెడ్ కర్వ్ సి అన్నాడు. సో సి అనేది ఒక బౌండెడ్ కర్వ్ తీసుకున్నాము. సో దాంట్లో ఎన్క్లోజ్డ్ అయిన రీజియన్ని క్యాపిటల్ ఆర్గా తీసుకున్నాం అనమాట. సో గివెన్ దట్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఐవి ఈజ్ అనాలిటిక్ ఇన్ ఆర్. గివెన్ ఆర్లో ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఐవి అనే ఫంక్షన్ అనేది అనాలిటిక్ అని తీసుకున్నాం. వీ నో దట్ జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై, దట్ ఇంప్లైస్ డిజెడ్ ఈక్వల్ టు డిఎక్స్ ప్లస్ ఐడివై. ఓకేనా. సో ఇప్పుడు ఏం అప్లై చేస్తున్నాను, కాచి ఇంటిగ్రల్ కాంప్లెక్స్ ఇంటిగ్రేషన్ ఉంది కదా. సో కాంప్లెక్స్ ఇంటిగ్రేషన్ అప్లై చేసుకున్నాం అనుకోండి, ఏంటి, ఇంటిగ్రల్ ఓవర్ సి ఎఫ్ ఆఫ్ జెడ్ డిజెడ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇంటిగ్రల్ ఓవర్ సి. సో ఎఫ్ ఆఫ్ జెడ్ మీన్స్ యూ ప్లస్ ఐవి, dz means dx plus idy. ఓకే. నెక్స్ట్ ఇంటిగ్రల్ ఓవర్ సి యూ ప్లస్ ఐవి ఇంటూ డిఎక్స్ ప్లస్ ఐడివై వచ్చింది కదా. సో దీన్ని మల్టిప్లికేషన్ చేశారనుకోండి, యూ ఇంటూ డిఎక్స్ ప్లస్ యూ ఇంటూ ఐడివై ప్లస్ ఐవి డిఎక్స్ ప్లస్ ఐవి ఇంటూ ఐడివై. సో మనకేంటి ఈ టర్మ్ వస్తుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఇది ఒక ఇంటిగ్రల్గా తీసుకుంటున్నాను నేను, ఇది ఒక ఇంటిగ్రల్గా తీసుకొని సపరేట్గా దానికి ఏం చేయాలంటే మనం గ్రీన్స్ థీరం అప్లై చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, అగైన్ మనకి ఏం కండిషన్స్ ఇచ్చాడు, ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఈస్ కంటిన్యూస్. సిన్స్ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఈస్ కంటిన్యూస్ ఏమవుతుంది మనకి, ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ కంటిన్యూస్ అయితే ఏమవుతుంది, ద ఫస్ట్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్స్ ఏమవుతాయి, కంటిన్యూస్ అవుతాయి. సో ఫస్ట్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్స్ ఏంటి, డో యూ బై డో ఎక్స్, డో యూ బై డో వై, డో వి బై డో ఎక్స్, డో వి బై డో వై అనేవి ఏమవుతాయి, కంటిన్యూస్ అవుతాయి. ఓకేనా. సో గ్రీన్స్ థీరం అప్లై చేస్తున్నాను. ఏంటి గ్రీన్స్ థీరం స్టేట్మెంట్, గ్రీన్స్ థీరం ఎందుకు యూజ్ చేస్తాం మనము, గ్రీన్స్ థీరం మాడిఫైస్ ద లైన్ ఇంటిగ్రల్ టు సర్ఫేస్ ఇంటిగ్రల్. సో ఇక్కడ ఏం తీసుకున్నాం మనము, ఇంటిగ్రల్ ఓవర్ సి ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై అంటే ఇది సర్ఫేస్ ఇంటిగ్రల్ అనమాట. సో ఇది సర్ఫేస్ ఇంటిగ్రల్ నుంచి మనకి ఇది లైన్ ఇంటిగ్రల్ అనమాట. సో ఈ లైన్ ఇంటిగ్రల్ నుంచి మనకి సర్ఫేస్ ఇంటిగ్రల్కి చేంజ్ చేస్తున్నాం, లేదా సర్ఫేస్ ఇంటిగ్రల్ నుంచి లైన్ ఇంటిగ్రల్ కన్నా చేంజ్ చేయొచ్చు అనమాట. సో గ్రీన్స్ థీరం యూజ్ చేసి మనము లైన్ ఇంటిగ్రల్ నుంచి సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆర్ సర్ఫేస్ ఇంటిగ్రల్ టు లైన్ ఇంటిగ్రల్కి కన్వర్ట్ చేస్తున్నాం అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి, ఇంటిగ్రల్ ఓవర్ ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఈక్వల్ టు డబుల్ ఇంటిగ్రల్ ఓవర్ డో ఎన్ బై డో ఎక్స్ మైనస్ డో ఎం బై డో వై ఇంటూ డిఎక్స్ డివై ఇచ్చాడు కదా. సో ఇక్కడ సపరేట్గా ఈ టర్మ్ ఉంది కదా, దీనికి ఒకసారి గ్రీన్స్ థీరం అప్లై చేయండి. సో అప్లై చేసామనుకోండి మనకు అక్కడ ఎం ప్లస్లో ఏంటి ఎమ్ము, ఎం ప్లస్లో ఎన్ ప్లస్లో యూవి వస్తాయి. ఆ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఈ వాల్యూ వచ్చింది, ఈ వాల్యూ వచ్చింది అనమాట. సో అగైన్ మనకి ఏంటి, బై యూజింగ్ సిఆర్ ఈక్వేషన్స్ మీన్ కాచి రీమాన్ ఈక్వేషన్స్. ఏంటి, డో యూ బై డో ఎక్స్ ఈక్వల్ టు డో వి బై డో వై అండ్ డో యూ బై డో ఎక్స్ ఈక్వల్ టు మైనస్ డో వి బై డో ఎక్స్ ఉన్నాయి కదా. సిఆర్ ఈక్వేషన్స్ 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. ఆ 2 ఈక్వేషన్స్ని యూజ్ చేసుకొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి ఏమొస్తుంది, డో మైనస్ డో ఎన్ బై డో ఎక్స్ ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, డో యూ బై డో వై సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇక్కడ ఏంటి, డో యూ బై డో ఎక్స్ అంటే డో వి బై డో వై సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఆ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి వాల్యూ ఏమవుతుంది మనకి 0 అయిపోతుంది. ఓకేనా. ఆ వాల్యూ అనేది టోటల్ వాల్యూ మనకి 0 అయిపోతుంది అనమాట. సో హెన్స్ కాచీస్ ఇంటిగ్రల్ థీరం ఈస్ ప్రూవ్డ్. సో ప్రాబ్లమ్స్ తర్వాత చూద్దాము. నెక్స్ట్
నెక్స్ట్ కాచీస్ ఇంటిగ్రల్ ఫార్ములా. సో ఇక్కడ ఏంటి స్టేట్మెంట్ ఏమి ఇచ్చంటే ఇంతకుముందు చెప్పింది కాచీ ఇంటిగ్రల్ థీరం అనమాట. ఇది కాచీ ఇంటిగ్రల్ ఫార్ములా. లెట్ ఎఫ్ ఆఫ్ జెడ్ బి అనలిటిక్ ఫంక్షన్ ఎవ్రీవేర్ అండ్ ఆన్ విత్ ఇన్ ఏ క్లోజ్డ్ కర్వ్ సి అన్నాడు. అంటే ఏంటి ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది అనలిటిక్ ఫంక్షన్ ఇచ్చాడు. ఎక్కడ విత్ ఇన్ అండ్ ఆన్ ఏ క్లోజ్డ్ కర్వ్ సి అన్నాడు. ఎక్కడెక్కడ విత్ ఇన్ అండ్ ఆన్ అనమాట. విత్ ఇన్ అండ్ ఆన్లో ఫంక్షన్ అనేది అనలిటిక్ ఇచ్చాడు. ఓకేనా. సో అంటే మనం ఏం తీసుకోవాలి ఇప్పుడు, ఫంక్షన్ అనేది ఎక్కడ అనలిటిక్ అని చెప్పాడు, ఆన్ ద బౌండరీ పైన అగైన్ విత్ ఇన్ ద రీజియన్లో అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సి అనేది ఒక కర్వ్ తీసుకున్నాం అనుకోండి, ఇన్సైడ్ అనలిటిక్ అవుతా ఉంది, అగైన్ ఆన్ ద బౌండరీ పైన కూడా అనలిటిక్ అవుతుంది అనమాట. ఓకేనా. సో అగైన్ ఇంకేమి ఇచ్చాడు మనకి, ఇఫ్ జెడ్ ఈక్వల్ టు జెడ్ నాట్ ఈజ్ ఎనీ పాయింట్ ఇన్సైడ్ సి అన్నాడు. జెడ్ ఈక్వల్ టు జెడ్ నాట్ ఎనీ పాయింట్ ఇన్సైడ్ సి ఇచ్చాడు. దెన్ ఎఫ్ ఆఫ్ జెడ్ నాట్ ఈక్వల్ టు 1/2πi ఇంటిగ్రల్ ఓవర్ సి ఎఫ్ ఆఫ్ జెడ్ బై జెడ్ మైనస్ జెడ్ నాట్ డిజెడ్ అనేసి ప్రూవ్ చేయాలి. వేర్ ద ఇంటిగ్రల్ ఈజ్ టేకెన్ ఇన్ ద పాజిటివ్ సెన్స్ అరౌండ్ సి అన్నాడు. పాజిటివ్ సెన్స్ అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, నెగిటివ్ సైన్స్ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ అనమాట. సో ప్రూఫ్ ఏమి ఇచ్చాడు, గివెన్ సి ఈజ్ ఏ క్లోజ్డ్ కర్వ్ డ్రాన్ ఏ స్మాల్ సర్కిల్ C1 విత్ సెంటర్ Z0 అండ్ రేడియస్ రో ఇన్సైడ్ సి అన్నాడు. సో గివెన్ మనకి ఏమి ఇచ్చాడు, గివెన్ సి అనేది ఒక క్లోజ్డ్ కర్వ్ తీసుకున్నాం మనము. ఓకేనా. ఇక్కడ ఏం చేస్తున్నాము, డ్రా ఏ స్మాల్ సర్కిల్ C1 డ్రా చేస్తున్నాను అనమాట. ఎలా డ్రా చేస్తున్నాను, డ్రా ఏ స్మాల్ సర్కిల్ C1 విత్ సెంటర్ Z0 రేడియస్ రో అనమాట. ఒక మనకి ఏమి ఇచ్చాడు, సి అనేది ఒక కర్వ్ ఇచ్చాడు కదా, సి అనేది క్లోజ్డ్ రీజియన్ ఇచ్చాడు కదా, ఆ క్లోజ్డ్ రీజియన్లోనే మనకి Z0 అనేది కూడా అక్కడ లొకేట్ అయింది. Z0 ఎక్కడ ఉంది, ఇన్సైడ్ సి ఉంది. సో నేనేం చేస్తున్నాను, ఆ Z0ని సెంటర్ చేసుకొని ఒక C1 అనే సర్కిల్ డ్రా చేస్తున్నా విత్ రేడియస్ అనేది రో తీసుకొని. ఓకేనా. సో ఇప్పుడు ఏం చెప్పొచ్చు మనము, ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది అనలిటిక్కే అనమాట. మనం ఏం తీసుకుంటున్నాము, ఎఫ్ ఆఫ్ జెడ్ బై జెడ్ మైనస్ జెడ్ నాట్ ఈజ్ అనలిటిక్ అట్ ఎవ్రీ పాయింట్ ఇన్సైడ్ సి ఎక్సెప్ట్ అట్ జెడ్ ఈక్వల్ టు జెడ్ నాట్ అనమాట. సో టోటల్ సి తీసుకున్నాం అనుకోండి, ఈ టోటల్ సిలో మనకి ఎఫ్ ఆఫ్ జెడ్ బై జెడ్ మైనస్ జెడ్ నాట్ ఏమవుతుంది, అనలిటిక్ అవుతుంది. సి ఉంది కదా, ఈ బిగ్ రీజియన్ అనేది సి తీసుకున్నాం కదా. సో ఇక్కడ ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ జెడ్ బై జెడ్ మైనస్ జెడ్ నాట్ ఈజ్ అనలిటిక్ అట్ ఎవ్రీవేర్ ఇన్సైడ్ సి ఎక్సెప్ట్ అట్ జెడ్ ఈక్వల్ టు జెడ్ నాట్. జెడ్ నాట్ అనే పాయింట్ ఇక్కడే ఉంది కదా. సో ఆ పాయింట్ దగ్గర తప్పించి రిమైనింగ్ అన్ని పాయింట్స్ దగ్గర ఎఫ్ ఆఫ్ జెడ్ బై జెడ్ మైనస్ జెడ్ నాట్ అనేది అనలిటిక్ అవుతుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఏం తీసుకున్నాం మనము, ఇన్ బిట్వీన్ రీజన్లో ఏం అనలిటిక్ అవుతుందో చూద్దాం. ఇన్ బిట్వీన్ రీజన్ అంటే ఈ రీజన్ ఉంది కదా. సో ఇప్పుడు ఏంటి, ఎఫ్ ఆఫ్ జెడ్ బై జెడ్ మైనస్ జెడ్ నాట్ ఈజ్ అనలిటిక్ ఇన్ ద రీజన్ బిట్వీన్ ద సర్కిల్స్ సి అండ్ C1. సో ఇక్కడ సి ఒకటి ఉంది, ఇన్సైడ్ సర్కిల్ C1 ఉంది కదా, ఈ బిట్వీన్ రీజన్ ఉంది కదా, మిడిల్లో ఉంది కదా ఈ పార్ట్ షేడెడ్ రీజన్. ఆ షేడెడ్ రీజన్లో ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ జెడ్ బై జెడ్ మైనస్ జెడ్ నాట్ ఈస్ అనలిటిక్ అవుతుంది. ఆల్ పాయింట్స్ దగ్గర అవుతుంది. ఎందుకు, ఆ షేడెడ్ రీజన్లో జెడ్ నాట్ అనేది లేదు. జెడ్ నాట్ అనేది ఇన్సైడ్ C1 ఉంది. మనం ఎక్కడ చెప్తున్నాము, C1కి అవుట్ సైడ్ సికి ఇన్సైడ్ చెప్తున్నాం. అంటే ఏంటి, ఆ రెండింటి మధ్యలో ఉంది కదా, సికి C1కి మధ్యలో రీజియన్ ఉంది కదా, అక్కడ అనలిటిక్ అని చెప్తున్నాం. ఏంటి అనలిటిక్, ఎఫ్ ఆఫ్ జెడ్ బై జెడ్ మైనస్ జెడ్ నాట్ ఈజ్ అనలిటిక్ ఇన్ ద రీజన్ బిట్వీన్ ద సర్కిల్ సి అండ్ C1. నెక్స్ట్ సో ఇక్కడ ఏంటంటే, బై జనరలైజేషన్ టు కాచీస్ థీరం వీ గెట్ ఇంటిగ్రల్ ఓవర్ సి ఎఫ్ ఆఫ్ జెడ్ బై జెడ్ మైనస్ జెడ్ నాట్ డిజెడ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఓవర్ C1 ఎఫ్ ఆఫ్ జెడ్ బై జెడ్ మైనస్ జెడ్ నాట్ డిజెడ్ అనమాట. సో ఇక్కడ మనం ఏంటి, 2 రీజియన్స్గా డెనోట్ చేసుకున్నాం అనమాట. సో ఇన్సైడ్ ఒక బౌండరీ ఉంది, అవుట్ సైడ్ ఒక బౌండరీ ఉంది కదా. సో అక్కడ అలాంగ్ సి అన్నా తీసుకోవచ్చు, అలాంగ్ C1 అన్నా తీసుకోవచ్చు. ఆ వాల్యూ అనేది సేమ్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఈ ఎల్హెచ్ఎస్ని అలాగే పెట్టేసి ఆర్హెచ్ఎస్ని చేంజ్ చేసుకుంటున్నాను. ఈక్వేషన్ 1 ఉంది కదా, ఆర్హెచ్ఎస్ని ఎలా చేంజ్ చేస్తున్నానంటే, సో మనం డ్రా చేసుకున్నాం కదా సర్కిల్, ఎలా డ్రా చేసుకున్నాము, C1 అనే సర్కిల్ సెంటర్ అనేది Z0 తీసుకున్నాను, రేడియస్ అనేది రోగా తీసుకున్నాను, అంతేనా. సో ఇప్పుడు ఏమవుతుంది, మాడ్యులస్ ఆఫ్ జెడ్ మైనస్ జెడ్ నాట్ ఈక్వల్ టు రో అయింది. సో దాన్ని ఏం తీసుకోవచ్చు, మాడ్యులస్ రిమూవ్ చేసామనుకోండి, జెడ్ మైనస్ జెడ్ నాట్ ఈక్వల్ టు రో ఈ పవర్ ఐ తీటా అయింది. సో దాని నుంచి జెడ్ ఈక్వల్ టు ఏమవుతుంది, Z0 ప్లస్ రో ఈ పవర్ ఐ తీటా. సో దాని నుంచి మనకి ఏమవుతుంది, డిజెడ్ ఈక్వల్ టు ఏమవుతుంది, రో ఇంటూ ఐ ఇంటూ ఈ పవర్ ఐ తీటా డి తీటా. సో Z0 అనేది 0 అయిపోతుంది, రో అనేది కాన్స్టెంట్, ఈ పవర్ ఐ తీటాకి డిఫరెన్సియేషన్ ఏమవుతుంది, ఈ పవర్ ఐ తీటా ఇంటూ ఐ ఇంటూ డి తీటా అవుతుంది. ఓకేనా.
సో ఇప్పుడు ఆ వాల్యూస్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఈక్వేషన్ 1 ఉంది కదా, ఈ ఈక్వేషన్ 1లో C1 ఉంది కదా, ఆ సర్కిల్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలన్నమాట. సో టోటల్ సర్కిల్ తీసుకున్నాం కాబట్టి తీటా లిమిట్స్ ఏమవుతాయి, టోటల్ రెవల్యూషన్ అవుతుంది. సర్కిల్ అంటే ఏంటి, 0 to 360 degrees అంటే ఏమవుతుంది, 0 to 2π తీసుకున్నాను లిమిట్స్. ఎఫ్ ఆఫ్ జెడ్ ఇచ్చాడు మనకి. ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే ఏంటి, జెడ్ అంటే Z0 ప్లస్ రో ఈ పవర్ ఐ తీటా. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, డివైడెడ్ బైలో జెడ్ మైనస్ Z0 ఇచ్చాడు. డినామినేటర్ అదేనా, జెడ్ మైనస్ Z0 అంటే రో ఈ పవర్ ఐ తీటా. నెక్స్ట్ dz అంటే రో ఐ ఈ పవర్ ఐ తీటా డి తీటా. సో క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ నుండి క్యాన్సిల్ చేసేయండి. రిమైనింగ్ ఏం వచ్చింది మనకి, ఐ ఇంటూ 0 to 2π ఎఫ్ ఆఫ్ Z0 ప్లస్ రో ఈ పవర్ ఐ తీటా డి తీటా వచ్చింది. సో ఇప్పుడు ఏంటి, మనం రిమూవ్ చేయాల్సింది ఏంటి, ఓన్లీ మనం ఏ పాయింట్ దగ్గర అయితే అనలిటిక్ అవుదో ఆ పాయింట్ మాత్రం రిమూవ్ చేస్తే సరిపోతుంది కదా. సో ఇక్కడ Z0 దగ్గర అనలిటిక్ అవడం లేదు. సో Z0 రిమూవ్ చేయాలి. Z0 అనేది ఒక పాయింటే కదా. సో మనం ఏం తీసుకున్నాం, దాని చుట్టూ ఒక సర్కిల్ అనేది డ్రా చేసుకున్నాం. ఆ సర్కిల్ అనేది పాయింట్ అవ్వాలనుకోండి ఏమవుతుంది, రేడియస్ అనేది 0 అవ్వాలి, అంతేనా. సో ఇప్పుడు రేడియస్ 0 అవ్వాలంటే ఏంటి, రేడియస్ అంటే రోనే కదా తీసుకున్నాము. సో ఇప్పుడు బై టేకింగ్ రో టెన్స్ టు 0, దట్ మీన్స్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్ టెన్స్ టు 0. సో దట్ మీన్స్ ఏమవుతుంది, ఐ ఇంటూ 0 to 2π ఎఫ్ ఆఫ్ Z0 డి తీటా అవుతుంది. ఎందుకు, రో అనేది 0 అయిపోయింది అనుకోండి, రో ఇంటూ ఈ పవర్ ఐ తీటా కూడా 0 అయిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ Z0 ఇంటూ డి తీటా. సో ఇక్కడ ఏంటి, ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు టీటాతో చేస్తున్నాం. సో తీటాతో చేస్తున్నాం కాబట్టి ఎఫ్ ఆఫ్ Z0 అనేది కాన్స్టెంట్. సో ఎఫ్ ఆఫ్ Z0 ఇంటూ 0 to 2π డి తీటా వస్తుంది. సో డి తీటా డిఫరెన్సియేషన్ ఏమవుతుంది, ఇంటిగ్రేషను తీటా అవుతుంది. సో లిమిట్స్ ఫ్రమ్ 0 to 2π. సో అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి 2π అవుతుంది, అంతేనా. దీని వాల్యూ 2π అవుతుంది. సో 2πi ఇంటూ ఎఫ్ ఆఫ్ Z0. సో అదే మనకి రిక్వైర్డ్ వాల్యూ అనమాట. ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్ అది. నెక్స్ట్ జనరలైజేషన్ ఆఫ్ కాచీస్ ఇంటిగ్రల్ ఫార్ములా ఆర్ కాచీ ఇంటిగ్రల్ ఫార్ములా ఫర్ ద డెరివేటివ్ ఆఫ్ అనలిటిక్ ఫంక్షన్ అనమాట. సో ఇక్కడ ఏంటి, జనరలైజేషన్ ఆఫ్ కాచీ ఇంటిగ్రల్ ఫార్ములా. ఆల్రెడీ ఇంతకుముందు ఏం చూసాము, కాచీ ఇంటిగ్రల్ ఫార్ములా చూసాం. కాచీ ఇంటిగ్రల్ ఫార్ములా అంటే ఏంటి, ఓన్లీ వన్ టైం వచ్చిందనమాట. అక్కడ ఏంటి, మనకి సింగులర్ పాయింట్ అనేది Z ఈక్వల్ టు Z0 తీసుకున్నాం కదా, అక్కడ ఓన్లీ వన్ టైం వచ్చింది. ఇక్కడ ఏంటి, మోర్ దెన్ వన్ టైం వచ్చింది అనుకోండి, మేబీ 2 times 3 times అండ్ సో ఆన్ n times అలా వచ్చింది అనుకోండి, మనం జనరలైజేషన్ ఆఫ్ కాచీ ఇంటిగ్రల్ ఫార్ములా అప్లై చేస్తున్నాం. ఇక్కడ ఏంటి, స్టేట్మెంట్ అన్నిటికీ సేమ్ అలాగే ఉంటుంది. ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ అనలిటిక్ ఆన్ అండ్ విత్ ఇన్ ఏ సింపుల్ క్లోజ్డ్ కర్వ్ C అండ్ ఇఫ్ Z ఈక్వల్ టు Z0 ఈజ్ ఎనీ పాయింట్ ఇన్సైడ్ C, ఓకేనా. సో దెన్ ఎఫ్ పవర్ n ఆఫ్ Z0 ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ బై 2πi ఇంటూ ఇంటిగ్రల్ ఓవర్ C ఎఫ్ ఆఫ్ Z బై Z మైనస్ Z0 పవర్ n+1 dz అనమాట, ఓకేనా. ఇక్కడ ఏంటి, ఎఫ్ పవర్ n ఆఫ్ Z0 అంటే nth డెరివేటివ్, డిఫరెన్సియేషన్ విత్ రెస్పెక్ట్ టు n టైమ్స్ అనమాట. ఎఫ్ ఆఫ్ Z బై Z మైనస్ Z0 పవర్ n+1 dz. ఇంతకుముందు అక్కడ ఓన్లీ పవర్ అనేది 1 వచ్చినప్పుడు n ఈక్వల్ టు 0 తీసుకుంటే అది వస్తుంది అనమాట. సో దాన్ని ఇలా కూడా రాసుకోవచ్చు, ఆ స్టేట్మెంట్ని. ఏం 2π అనేది ఆపకు వచ్చింది అంతే. ప్రూఫ్ ఏం తీసుకుంటున్నాము, ఫర్ ద కాచీస్ ఇంటిగ్రల్ ఫార్ములా ఉంది కదా, కాచీ ఇంటిగ్రల్ ఫార్ములాని యూజ్ చేసుకొని దీన్ని ప్రూఫ్ చేస్తున్నాం అనమాట. ఫర్ ద కాచీ ఇంటిగ్రల్ ఫార్ములా వీ హ్యావ్, ఏంటి కాచీ ఇంటిగ్రల్ ఫార్ములా, ఎఫ్ ఆఫ్ Z0 ఈక్వల్ టు 1/2πi ఇంటిగ్రల్ ఓవర్ C ఎఫ్ ఆఫ్ Z బై Z మైనస్ Z0 dz. ఇదే కదా కాచీ ఇంటిగ్రల్ ఫార్ములా. సో దీన్ని ఏం చేస్తున్నానంటే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు Z0తో డిఫరెన్షియేషన్ చేస్తున్నాను. సో Z0తో డిఫరెన్షియేషన్ చేశాను అనుకోండి బోత్ సైడ్స్, ఇప్పుడు ఏమైంది, ఎఫ్ డాష్ ఆఫ్ Z0 వచ్చింది LHSలో. సో ఇక్కడ 1/2πi అనేది కాన్స్టెంట్, d బై dz0 ఆఫ్ ఇంటిగ్రల్ ఓవర్ C ఎఫ్ ఆఫ్ Z బై Z మైనస్ Z0 dz వచ్చింది, ఓకేనా. సో ఇక్కడ ఏంటి, విత్ రెస్పెక్ట్ టు Z0తో చేస్తున్నాను. Z0తో చేసేటప్పుడు Z అనేది కాన్స్టెంట్ అవుతుంది. Z అనేది కాన్స్టెంట్ అంటే ఎఫ్ ఆఫ్ Z కూడా కాన్స్టెంట్ అయిపోతుంది, ఓకేనా. సో ఇప్పుడు ఏమవుతుంది, డో బై డో Z0 ఆఫ్ ఎఫ్ ఆఫ్ Z బై Z మైనస్ Z0 ఇంటూ dz. ఇదేమి u/v మెథడ్ ఏం కాదు, ఓన్లీ ఎఫ్ ఆఫ్ Z అనేది కాన్స్టెంట్ అవుట్ సైడ్ రాసుకొని డో బై డో Z0 ఆఫ్ 1/z మైనస్ Z0 చేయండి. సో 1/z అంటే ఏంటి, జనరల్గా -1/z² కదా. సో మనకి ఇంటిగ్రేషన్ ఏమొచ్చింది, ఈ డిఫరెన్సియేషన్ వాల్యూ ఇది వచ్చింది. ఇంటూ మళ్ళీ Z0కి డిఫరెన్సియేషన్ చేయాలి. ఎక్కడేముంది, -z0 ఉంది, -z0కి డిఫరెన్సియేషన్ ఏమవుతుంది, -1 అవుతుంది. సో ఆ మైనస్ ప్లస్ అయిపోయి ఇంటిగ్రల్ ఓవర్ C ఎఫ్ ఆఫ్ Z బై Z మైనస్ Z0 హోల్ స్క్వేర్ dz వచ్చింది. సో దీన్ని ఏం రాసుకున్నానంటే స్క్వేర్ 1 ఉంది కదా, ఆ 1 ఫ్యాక్టోరియల్గా రాసుకున్నాను. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ 2 ఉంది, ఆ 2ని ఏం రాసుకున్నాను అంటే 1+1గా రాసుకున్నాను.
సేమ్ అగైన్ మళ్ళీ డిఫరెన్సియేషన్ చేసాం అనుకోండి, ఇక్కడ ఏమొచ్చింది మనకి అగైన్ డిఫరెన్సియేషన్ చేస్తే ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ జెడ్ నాట్ వచ్చింది. ఇక్కడ మళ్ళీ సేమ్ దీన్ని మళ్ళీ డిఫరెన్సియేషన్ చేశాను అనుకోండి, మళ్ళీ కూడా ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది కాన్స్టెంటే. సో ఇక్కడ ఏమవుతుంది, జెడ్ మైనస్ జెడ్ నాట్ పవర్ 2 ఉంది, దానికి డిఫరెన్సియేషన్ ఏమవుతుంది బై క్యూబ్ వస్తుంది అనమాట, జెడ్ మైనస్ జెడ్ నాట్ హోల్ క్యూబ్ అవుతుంది. బై -2 ఉంటుంది, ఆ -2 అనేది ఇక్కడ ఏమొచ్చింది మళ్ళీ -1 వస్తుంది కదా, జెడ్ నాట్కి డిఫరెన్సియేషన్ చేస్తే మైనస్ జెడ్ నాట్కి డిఫరెన్సియేషన్ చేస్తే సో ఆ మైనస్ మైనస్ ప్లస్ అయిపోయింది. ఆ 2ని అలాగే రాసుకున్నాను, ఆ 2ని ఏం రాసుకున్నాను 2 ఫ్యాక్టోరియల్గా రాసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ 3 వచ్చింది కదా, ఆ 3ని ఏం చేశాను 2 + 1గా రాసుకున్నాను. సేమ్ అలాగే n టైమ్స్ చేస్తూ వెళ్ళామనుకోండి, ఇన్ జనరల్ వీ హ్యావ్ ఎఫ్ పవర్ n ఆఫ్ జెడ్ నాట్ ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ బై 2πi ఇంటిగ్రల్ ఓవర్ సి ఎఫ్ ఆఫ్ జెడ్ బై జెడ్ మైనస్ జెడ్ నాట్ పవర్ n + 1 dz అనమాట.